పొదలకూరు మండలం బూసపల్లి గ్రామంలో పొలాలకు తగిలించిన అక్రమ విద్యుత్ కంచెలు 3 మూగజీవాల ప్రాణాలను బలితీసుకున్నాయి. మేత కోసం వెళ్లిన గేదెలు విద్యుత్ ప్రవహిస్తున్న కంచెకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గేదెల యజమాని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన జీవనాధారమైన 3 గేదెలను కోల్పోవడంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్రమ విద్యుత్ కంచెలపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన గేదెల యజమానికి తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు, రైతులు అధికారులను కోరుతున్నారు. ఈ సందర్భంగా బాధితుడు బొమ్మిశెట్టి మాట్లాడుతూ, మా కుటుంబానికి ఆధారమైన 3 గేదెలు విద్యుత్ కంచెకు తగిలి చనిపోయాయని, మాకు భారీ నష్టం జరిగిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకుని పరిహారం అందించాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలము. నేను బతుకు తీరం జీవంతో నేను ఏదో 10 బర్రెలు సాక్కుంటున్నా. 4 బర్రెలు వాగుబుడుగొత్త తప్పించుకోపోయి నేను ఏరే వాళ్ళు పోటు కంచేవాళ్ళని ఆ యాసామి కంతలు ఆడంటే ఆడ ఫినిషింగ్ సదరంగా దీక అవసరంగా దాటుకుంటున్నాయి నోరు లేని పశువులు. నేను ఈరోజు నా బర్రెలు చచ్చిపోయి నేనేం చేయాలా? కరెంటు పెట్టి చంపేసేవారు. నాకు అదే జీవనాధారం అనేది. నేనేం చేయాలి సార్? ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి నా దండపూర్వకంగా నేను నమస్కారం చేసుకుంటున్నాను. మా పొదలకూరు మండలం ఎస్ఐ గారికి వీళ్ళందరూ కలిసి నాకు న్యాయం చేయండి. కరెంటు తీసేది, తోటల్లో కరెంటు తీసేది, ఈ కరెంటు వాళ్ళు ఏడంటే ట్రాన్స్ఫారాలు పెట్టి పశువులు చచ్చిపోతున్నాయి. నేను పుయ్యుంటే చచ్చిపోతుంది సార్. చూసి పొద్దుకు లగిత్తేసిన కానరాకపోయాలకి నేను ఇవాళ అన్యాయం అయిపోయినా. 3 బర్రెలు సార్, 1 బర్రె కానరాలా. నేను ఏం చేయాలా? ఇప్పుడు నాకు రోజు ఏదో 1 లీటర్ పాలు పిండుకుంటే గాసం గడవాలా. ఇప్పుడు నేను ఆ వాగల బుడుగు నీళ్ళు లేక ఎండాకాలం వాగల బుడుగు పోతే అవతలకు దాటుకున్నాను. వాళ్ళు కంతలు వాళ్ళు ఫినిషింగ్ తీయలేదు. ఫినిషింగ్ అన్నీ బొక్కలే. వాళ్ళు మైనింగ్ చేస్తారు. రాళ్ళు పడిపోయి గందరగోళంగా అయితే బిగించుకోక మమ్మల్ని దబాయిస్తారు. సరే అయినా కూడా తలక ఎంచుకొని ఉన్నాం. మేమే వాళ్ళేం అనలా. ఈరోజు వాళ్ళ చేలు, వాళ్ళ ప్లాట్లు 3 బర్రెలు దారుణంగా చచ్చిపోయినాయి. నేనేం చేయాలి సార్? నేను ఎట్ట బతకాలా? మీ ఊరికి చెప్పుకోవాలి పేదవాళ్ళు. వాళ్ళు మహారాజులు ఏమైనా చేయగలరు. నేనేం చేయాలా? పాలకులు సార్, స్థానికులు, పాలకులు, రాజకీయ ఎర్తలైతేవి, మహానుభావులు అందరూ కలిసి, మంత్రులు అయితేవి, ఉద్యోగస్తులు అయితేవి, అడవుల్లో మేము పశువులు మేపుకున్న తిరిగే తట్టు లేకుండా ఉంది. కరెంటు వారికి అందరికీ నా నమస్కారాలు చేసుకొని ఈ రోజు నా ఈ 3 బర్రెలు చచ్చిపోయినాయి. నేను కూడా పోయి చచ్చిపోయాను. ఎతుకులాడి ఇంటికి వచ్చిన తెల్లారి ఎతుకులాడుకుంటూ పోయాలకి ఓయిరు ఉంది. వాళ్ళు తెంచుకొని వెళ్ళిపోయారు. బర్రెలు చచ్చిపోయారు సార్. దూడలు అల్లాడుతున్నాయి పాలకి. నేను ఏం చేయాలి? దూడల కోసం లెగిస్తున్నాయి సార్. వాగుల్లో మేసి అవతల దాటుకునే వాళ్ళ కంచెలో చచ్చిపోయినాయి. వాళ్ళు మాకు ఇప్పుడు చెప్పలేదు. నేను మూసేసుకొచ్చి వచ్చాను. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ న్యాయం మీరు పిలిచి ఈసారి ఇచ్చి మమ్మల్ని ఏదైనా న్యాయం చేయండి. ఓసపల్లి, పొదలకూరు మండలము, ఓసపల్లి, బొమ్మిచెట్టి నరసయ్య నా పేరు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.